సింహ బాలయ్య బాబు గారి కెరియర్‌లోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసినటువంటి చిత్రం. బాలయ్య బాబు గారి కమ్‌బ్యాక్ ఎలా ఉంటుందో చూయించినటువంటి చిత్రం 'సింహ'. బాలయ్య బాబు గారికి సంబంధించి 2010కి ముందు వరుసగా 6 సంవత్సరాలు సరైన విజయం లేక బాలయ్య బాబు గారి అభిమానులందరూ కూడా నిరాశలో ఉన్నటువంటి సందర్భంలో బోయపాటి గారు 'నేనున్నా' అంటూ బాలయ్య బాబు గారి అభిమానులకే కాదు, నందమూరి అభిమానులందరికీ కూడా ఒక గట్టి నమ్మకాన్ని ఇస్తూ 'సింహ' చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి రోజు ఏప్రిల్ 30. సరిగ్గా ఇవాల్టికి 15 ఏళ్ళు అయింది. అంటే 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఏప్రిల్ 30న 2010 రోజున ఈ సినిమా మొదటి షో చూసినటువంటి అభిమానులకు ఇది కదరా సినిమా, బాలయ్య బాబు గారి సినిమా అంటే ఇలా కదరా ఉండాల్సింది అంటూ ప్రతి ఒక్కరు కూడా జై బాలయ్య అంటూ మరొకసారి బాలయ్య బాబు గారి సింహ గర్జన ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్కి రుచి చూయించి బాక్స్ ఆఫీస్ బొనాంజా అని మరోసారి నిరూపించినటువంటి చిత్రమే సింహ. అలాంటి చిత్రానికి సంబంధించి ఇవాళ 15 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంగా ఒకసారి ఈ మూవీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా మాట్లాడుకుందామని మీ ముందుకైతే ఈ వీడియో ద్వారా వచ్చాను. మరి సింహ మూవీలో కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో అద్భుతమైనటువంటి సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లోనే మనకు అప్పటి వరకు బాలయ్య బాబు గారి చిత్రాలు కాస్త నిరాశపరిచినప్పటికీ బోయపాటి గారు ఫస్ట్ హాఫ్తోనే కావాల్సినటువంటి ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారు. ఇక సెకండ్ హాఫ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందో అని ఇంటర్మిజన్కి ముందు కొన్ని షార్ట్స్ అయితే డిస్ప్లే చేస్తారో అప్పుడు అనిపించింది సంథింగ్ ఈజ్ ఫిషీ, అంటే ఏం జరుగుతుందో తెలీదు అనే విధంగా సెకండ్ హాఫ్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొల్పి ఇంటర్వెల్ తర్వాత అసలు సిసలైన సినిమా ఏ విధంగా ఉంటుందో చూపించినటువంటి చిత్రం సింహ అనమాట. బాలయ్య బాబు గారి లుక్స్ నుంచి ఆ డైలాగ్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి కంప్లీట్గా చేంజ్ చేసి ఒక కొత్త బాలయ్య బాబు గారిని మనకు పరిచయం చేశారు బోయపాటి గారు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరి ఈ మూవీకి సంబంధించి మీకు నచ్చినటువంటి సీన్ కానీ డైలాగ్ని కానీ అండ్ మీరు ఈ మూవీని ఎప్పుడు ఎక్కడ చూశారు ఆ టైంలో అన్నది ఒకసారి కమెంట్ చేయండి. నేను వచ్చేసి ఆదోని ప్రభాకర్ టాకీస్లో అయితే మొదటి రోజు మొదటి షో అయితే చూశాను.